రాయలసీమలో దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది? మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తోటి వైసీపీకి ఏమైనా ఇబ్బంది వస్తుందా, లేక టీడీపీ ఇంకా భ్రష్టు పడుతుందా? కారణాలు ఏమైనా కేసు లోపలికి నేను వెళ్ళాం గానీ వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి గారి కుటుంబం పట్ల తెలుగుదేశం పార్టీ వారు కూడా వ్యతిరేకత లేదు. జనరల్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు కూడా అందరితో బాగుంటాడు. ఫెరోషియస్ లీడర్ ఎంత ఉంటాడో ప్రతిపక్షాలతో ఎవరు పోయినా వాళ్ళ ఇంటికి ఆ పని చేసి పెట్టేస్తుంటారు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో టాప్ మోస్ట్ పర్సన్స్ కొన్ని హెడ్ క్వార్టర్ లో ఉండే వాళ్ళు మినహాయించి మిగిలిన తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళ అరెస్ట్ ని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. కానీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ మాత్రం ఇది అనవసరంగా తెచ్చుకుంటున్నారు, భయపడి కాదు. సమాజం కూడా ఏమనుకుంటుంది, వాళ్ళు నాన్ కాంట్రవర్షియల్ ఫ్యామిలీ, వ్యాపారం చేసుకుంటుంటారు, ప్రజలకు చాలా బాగా అందుబాటు. ఇంత భారీ వ్యతిరేకత కుటుంబం గెలిచింది కదా. వరనాథ్ రెడ్డి గారు గెలిచారు, మిథున్ రెడ్డి గారు గెలిచారు, రామచంద్ర గారు గెలిచారు అంటే ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయాలు చేసేదానికి ఉన్న తత్వం అర్థమవుతుంది. అలాంటి ఫ్యామిలీని అరెస్ట్ చేయడం అంటే, అలాంటి ఫ్యామిలీకి సంబంధించి జోలికి వెళ్ళడం అంటే పొలిటికల్ గా డ్యామేజ్ కదా. ఫిజికల్ గా ఏమవుతుంది సెకండ్. రెండోది, పెద్దిరెడ్డి గారు చాలా ఫెరోస్ కనపడతాడు, కానీ మిథున్ రెడ్డి కనపడగానే అంతకన్నా ఫెరోసెస్. నాకు వ్యక్తిగతంగా వాడు తెలుసు. చెప్పాడు ఒక మాట, తక్కువ మాట్లాడుతుంటాడు, ఎక్కువ చేస్తుంటాడు అని పని. ఆయన అన్నాడు కదా, మా ఇంటికి మీరెంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం, అర్థం చేసుకోండి. పైన వాళ్ళు చెప్పినట్టు కింద మాట్లాడితే తర్వాత మీరే మాకు ఎదురు కనపడతారు అన్నాడు. నంబర్ ఆఫ్ టైం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కొంచెం వదిలేస్తాడు కానీ మిథున్ గారు. కాబట్టి రెండు కారణాలు ఇచ్చా అంత మంచిది కదా. రెండోది, వాళ్ళ ఇప్పుడు పెద్దిరెడ్డి గారి కుటుంబం గత దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన కుటుంబం. కొన్ని రోజులు అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తాను, కొన్ని రోజులు ఇబ్బంది పెట్టేస్తాను, లేదా వాళ్ళ మీద మరక అంటిస్తాను, జనం నమ్మరు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ కుటుంబం అంటే అతలాకుతం అయిపోతుంది. దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి నాయకుడి నుంచి ఢీకొంటున్నట్టు కుటుంబం ఒక అరెస్ట్ తో కంగారు పడేది. మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. రామచంద్రారెడ్డి గారి కన్నా చాలా ధైర్యం, మాట నేను సాహసం చేసి చెప్తాను, చాలా ధైర్యం ఉండేవాడు కూడా, అది కూడా చెప్తున్నా. కాబట్టి తెలుగుదేశం, నేను వైసీపీ గురించి సమాజం గురించి చెప్పట్లా, తెలుగుదేశం శ్రేణులకు కూడా మిథున్ రెడ్డి గారిని ఇలా అరెస్ట్ చేయడాన్ని కేసు జోలికి వెళ్ళట్లా, మంచి చెడ్లు సిట్టు చూసి తెలుగుదేశం శ్రేణులు కూడా నాట్ హ్యాపీ. అది నాకున్న సమాచారం.